వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు పడారుపల్లికి చెందిన మస్తానయ్య తన కుమారుడు హత్య చేశారు. దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించారు. దీని వెనకాల ఒక హత్య కోణం దాగి ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇతను గత కొద్ది రోజుల నుంచి రైల్వే పోలీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగడం లేదు. అయితే ఈరోజు అతను న్యాయం కోసము అసలు విషయాన్ని ప్రపంచాన్ని తెలిపేందుకు ఆర్టీవీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. మస్తనే అసలు ఏం జరిగింది ఏంటి? మాది అసలు ఊరు అనంతసాగరం మండలం గోవిందంపల్లి. మేము వచ్చి 20 సంవత్సరాల పైన అయింది సుందరయ్య కాలనీకి. అక్కడే ఇల్లు కట్టుకొని బేల్దారి పని చేస్తా. నేను బేల్దారి పని చేస్తా, పిల్లవాళ్ళని చదివించుకుంటా ఉన్నా. పీజీ చేసిండు. బెంగళూరు పోవాలంటూ నేను 2-3 రోజుల్లో ఈ లోపల వాళ్ళు పిలిచి 26వ తేదీ మధ్యాహ్నాల 2 గంటల ప్రాంతంలో క్రికెట్ ఆడుకుందాంరా అని పిలిచిండ్రు. మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లు ఏమిటి? మస్తానయ్య పెద్దోడు, రవి చిన్నోడు. అయితే వాళ్ళని క్రికెట్కి అని తీసుకొని పోయి మా చిన్న కొడుకుని క్రికెట్కి తీసుకొని పోయి రవిని రాత్రి 10 గంటలప్పుడు మందు తాగినంట అయ్యప్పగుడి కాడ. వాడు రాలేక ఏరే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిండంట రవి, నేను పోలేకుండా వచ్చి తీసుకొని పోరంటే రే నేను వచ్చి తలకు ఒక అరగంట పట్టద్ది ఉండనిండంట. వాడు వచ్చే లోపల వెళ్ళి స్విచ్ ఆపేసి ఈ పిల్లోడిని తీసుకొని టౌన్లోకి వచ్చేసిండు. ఆ తాగినోళ్ళు 2 ఇంటికి పోయినంట, ఒకడు తీసుకొని ఎట్టు వెళ్ళిండంట టౌన్లోకి. వాళ్ళు విజయమాల గేట్ కాడికి పోయి కొర్జా కోసం పోయినామని వాళ్ళు అంటున్నారు. కొర్జా కోసం పోయినాయి. వాడు కొర్జా కోసం ఉన్నాడు. వాడు పక్క నుండి ఏమైందిరంటే వాడు చెప్పటం లేదు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళే రాత్రి 12:43 మా పెద్ద కుమారుడికి ఫోన్ చేశారు. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, మీరు వచ్చి రాని అని. మా పెద్ద కొడుకు నాకు చెప్తే నేను వెళ్ళి చూస్తే హాస్పిటల్లో చచ్చిపోయిన తర్వాత ఇక్కడ రైల్వే పోలీసులుగా ఇక్కడికి వచ్చిన 1 టౌన్కి. గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసారా? గాయం ఎక్కడ ఒక్కటే ఉంది. అక్కడ ఈ రెప్ప మీద ఒక రొగ్గీసుకొని ఉంది. ఇంకా నాకు కొట్టిందని చెప్పి అనుమానం వచ్చి ఇక్కడ 1 టౌన్కి పోయినాము. 1 టౌన్ సీఏ ఏం చేసిండంటే రైల్వే పోలీసులకు చెప్పిండు. ఆడికి వచ్చి 2 కానిస్టేబుల్ని పంపించిండు. ఇది మన కాదయ్యా ఆ స్టేషన్కి పొమ్మని. ఆడికి పోయి అడిగితే వాళ్ళు ట్రైనే లేదు ఈ టైనా, ట్రైన్ కొట్టలేదు ఏం కొట్టలేదా అని అన్నిండ్రు. ఆమెను వచ్చేసినాము. వచ్చిన తర్వాత మేము అక్కడ దిగులుతో అక్కడ కూర్చొని ఉన్నాం. ఉదయం పిలిచిండ్రు, అయ్యా నీకు శవం ఇవ్వాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ జరగాలంటే నువ్వు ఎక్కడికొచ్చి సంతకాలు పెట్టాలని. మేము అవన్నీ మాకు తెలియక సంతకాలు పెట్టేసినాము. ట్రైన్ కొట్టిందని వాళ్ళు ఇచ్చేసిండ్రు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆ స్పాట్ లేకపోయి చూసినా నేను ట్రైన్ ఎట్ట కొట్టింది ఏందని. ఆడికి పోతే ట్రైన్ కొట్టిన ఆనవాళ్ళే లేవు. నాకు డౌట్ వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన, రైల్వే పోలీస్ స్టేషన్లో. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి నన్ను బెదిరించి ఏమవద్దు ఇంక 10 లక్షలు అవద్ది, అంతకన్నా ఇంకేమవద్దు అనిండు. నేను వాళ్ళ మీద కేసు పెట్టుండా. జరిగింది అది. మాకు జరగాలని. మీ అబ్బాయి దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు ఫోన్లో నుంచి డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ మందు తాగే కాడ తీసుకున్నాను డబ్బులు. ఇజ్రాయికి కూడా కొట్టిండంట. వాడు చనిపోయిండే, వాడు ఎట్ట కొట్టిండు డబ్బులు ఫోన్లో నుంచి. అనుమానాలు మాకు. అది ఎంత కొట్టున్నారు? అదే 1800-1900 కొట్టున్నాడు ఫోన్లో నుంచి. ఇప్పుడు ఒకటి మస్తాన్ గారు, ఇప్పుడు మీ అబ్బాయితో కొంతమంది వెళ్ళారు కదా ఫస్ట్ బ్రాందీ షాప్ దగ్గరికి, వాళ్లకు అదేవిధంగా అక్కడి నుంచి రైల్వే ట్రాక్ హిజ్రా వద్దకు వెళ్ళారు కదా, వాళ్ళందరితో మాట్లాడి ఏం జరిగింది అనేది మీరు ఏమైనా కనుక్కున్నారా? వాళ్ళు అప్పటి నుంచి కనపడలా. ఆ చనిపోయిన రోజు వాళ్ళే ఎత్తుకొని పోయి వాళ్ళే బూడ్చిండ్రు. అన్నీ పోస్ట్ మార్టం రూమ్లకు కూడా నన్ను పిలవాల. వాళ్ళే పోస్ట్ మార్టం చేయించిండ్రు. వాళ్ళే ఇంటికి ఎత్తుకొని పోయినరు. వాళ్ళే గుంతలోడిచ్చారు జేసీబీ పెట్టి. వాళ్ళే బూడ్చేసాను. డబ్బులు అయితే నాయి, అన్ని పనులు వాళ్ళే చేశాను. మా చుట్టాలను కూడా తగలని. ఇలా ఆ రోజుటి నుంచి ఈ రోజుకి ఏమి ఎట్టుండవు అని కూడా అనలా. అంటే పూడ్చిపెట్టారా కాల్చారా? పూడ్చిపెట్టిన వాళ్ళు కాలవమనిండ్రు. కాల్చేయి లేకుంటే బోడిగోడ తోటకి ఎత్తుకొని పోనిండ్రు. నేను బోడిగోడ తోటకు పోను, నేను కాల్సిన మాకు అలవాటు లేదు, మేము బూడ్చాలని అక్కడే బూడ్చినాం. బూడ్చిపోయినరు కానీ ఏమి ఎట్టుండవు అని కూడా అనలా.
అది జరిగిన విషయం. రీపోస్ట్ మార్టం చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంటే ఇది యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అనేది వాళ్ళు అంటున్నారు యాక్సిడెంట్ అయితే కాదు, వాళ్ళు కొట్టి చంపినరు అంతే. 10 గంటలకు స్విచ్ ఆగిపోయింది ఫోను. వాళ్ళు 10 గంటలకు స్విచ్ ఎందుకు ఆపాలా? అంత పుల్లుగా దాగుంటే వాళ్ళు ఆడికి ఎందుకు తీసుకొని పోవాలా? ఇద్దరింటికి ఎందుకు పోవాలా? ఒకటి తీసుకొని ఇటు ఎందుకు పోవాలి? ఇంటికే తీసుకొచ్చి వదలొచ్చు కదా. ఆ పని చేయకుండా వాళ్ళు ప్లాన్ ప్రకారం పోయి ఆడ చంపేసి ఆడేసి వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. అంటే రైల్వే పోలీసులు ఏమంటున్నారు? రైల్వే పోలీసు వాళ్ళు ఫస్ట్ నేను పోయి అడిగినప్పుడు దానికి ఆ టయాన్ని ట్రైన్ లేదనినరు. మళ్ళీ తెల్లారి వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ వచ్చి వాళ్ళు ఏం చేసినరో ఏమో మళ్ళీ ట్రైన్ కొట్టిందని ఇచ్చిండ్రు వాళ్ళు రిపోర్టు. అంటే రైల్వే ట్రాకుల మీద ఉండే అన్ని ప్రమాదాలన్నీ కేసులు కడతారు అదే విధంగా అనుకుంటున్నారా? అదే విధంగానే వాళ్ళు కట్టేసినరు. నాకైతే అనుమానం, సరే ఏరే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయనమ్మ కేసు అంటే రేపు రా ఎల్లుండి రా అని 2 నెలల నుంచి తిప్పుకుంటున్నాం. ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇయటంలే. ఫోన్ కూడా ఫోన్ రికార్డ్ ఇవ్వమని ఏమి ఇవ్వమని వాళ్ళు ఇయటంలే. సీసీ కెమెరాలు కొట్టేసి ఇవ్వమన్నా ఇయటంలే. మేము అన్ని పోలీసులకు ఒప్పజెప్తాం అనిరు. ఏ పోలీసులకు ఒప్పజెప్పలే ఏం లే, రోజు తిరగటం రావటం పని బాట లేకుండా. అది మాకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం నిలవేరాలంటే రీపోస్ట్ మార్టం చేసి మాకు న్యాయం చేయాలా, 6 పడాలి వాళ్ళకి చంపిన వాళ్ళకి. అది ఇది పరిస్థితి. మస్తానే చెప్పేది ఏంటంటే తన కుమారుడు, చిన్న కుమారుడు రవి, అతను డిగ్రీ చేసి పీజీ కూడా చేయడం జరిగింది. అయితే తనకు చేదోడు వాదోడుగా ఇంకా తనకు అండగా ఉండే సమయంలో ఈ దారుణం జరిగింది. అయితే రైల్వే ట్రాకుల మీద మామూలుగా ఇది పరిస్థితి. ప్రధానంగా మస్తాన్ చెప్పేది ఏంటంటే తన చెట్టంత కొడుకుని అతి దారుణంగా హత్య చేశారు. దీని వెనకాల ఏదో కుట్ర దాగి ఉంది, హత్య కుట్ర దాగి ఉందంటూ కూడా అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసును రైల్వే పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తే నిజాలు అసలు బయటపడతాయి. పోస్ట్ మార్టం నిర్వహిస్తే అసలు హంతకులు ఎవరైనా కూడా బయటపడుతుందని కూడా మస్తాన్ రావు అయితే చెప్తున్నారు. వీడియో జర్నల్ అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.